మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సోషల్ స్టడీస్, సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఋషుల సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఋగ్వేదం రైట్ ఆన్సర్ అవుతుంది. క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుటకు ఉపయోగించే పటాలు కరెక్ట్ ఆన్సర్. విషయ నిర్దేశిత పటాలు రైట్ ఆన్సర్. విషయ నిర్దేశిత పటాలు కరెక్ట్ ఆన్సర్. రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం, రెండవ తరైన్ యుద్ధం 1192 సరైన సమాధానం. మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు డాష్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ల ప్రకారం మృదులాస్థి రైట్ ఆన్సర్. ఆప్షన్ల ప్రకారం మృదులాస్థి సరైన సమాధానం అవుతుంది. గాయస్, ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తదుపరి ప్రశ్న, ఆహారంలో ఉండే పీచు పదార్థానికి మరొక పేరు డాష్. ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు కరెక్ట్ ఆన్సర్ రఫేజ్. రఫేజ్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, శస్త్రచికిత్సలపై రాయబడిన పుస్తకం, శస్త్రచికిత్సలపై రాయబడిన పుస్తకం సుశ్రుత సంహిత. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, సిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? సిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? జాన్ కాయో. జాన్ కాయో. ఆప్షన్ 2 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, జీపీఎస్ మీన్స్, జీపీఎస్ అనగా డాష్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదం బెవార్ అనగా డాష్. మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదం బెవార్ అనగా డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం విస్థాపన వ్యవసాయం. విస్థాపన వ్యవసాయం ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, జూలై 21, 1969న అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రుడిపై అడుగు పెట్టిన వ్యోమగామి ఎవరు? ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎడ్విన్ ఆల్డ్రిన్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, 1909లో 1909వ సంవత్సరంలో ఈ మతవర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. కరెక్ట్ ఆన్సర్ ముస్లింలు రైట్ ఆన్సర్. ముస్లింలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంచీ స్తూపాన్ని నిర్మించింది ఎవరు? సాంచీ స్తూపాన్ని నిర్మించింది ఎవరు? అశోకుడు రైట్ ఆన్సర్. అశోకుడు. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, కృష్ణానది జన్మస్థలం. కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వరం. గోదావరి నది జన్మస్థలం అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి ప్రతి ఒక్కరు. మనకి తదుపరి ప్రశ్న, విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్పై ఉపయోగించిన ఒక బిందువు యొక్క చలనం దీనికి ఉదాహరణ. ఇక్కడ మనకి క్లారిటీగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 వృత్తాకార చలనం. వృత్తాకార చలనం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, వరి సాగులోని దశల క్రమ పద్ధతి. వరి సాగులోని దశల క్రమ పద్ధతి పంట కోయడం, నూర్చడం, తర్వాత తుర్పరబట్టడం, తర్వాత నిల్వ చేయటం. ఆప్షన్ 3లో ఉంది. పంట కోయడం, నూర్చడం, తుర్పరబట్టడం, నిల్వ చేయటం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే రకమైన వేరొక పుష్పాల కీలాగ్రాన్ని చేరడం డా. ఇక్కడ ఆప్షన్లు చూడండి. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే వేరొక రకమైన పుష్పాల కీలాగ్రాన్ని చేరడం పరాగ సంపర్కం రైట్ ఆన్సర్. పరాగ సంపర్కం. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, టాంకా అనగా డాష్. టాంకా అనగా డాష్. ఇక్కడ ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే వెండి నాణెం. వెండి నాణెం సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, పిగ్మీలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తారు. పిగ్మీలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు.
ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే కాంగో నది. కాంగో నది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి సంరక్షించటానికి 24 గంటలు పనిచేసే జాతీయ ఉచిత మరియు అత్యవసర ఫోన్ నెంబర్ డాష్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 1098. 1098. ఈ బిట్ చాలా సెషన్లలో రిపీట్ అయింది టెట్లో. మనకి తదుపరి ప్రశ్న, పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూపే సంస్థ. పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసే సంస్థ బ్యాంక్ రైట్ ఆన్సర్. బ్యాంక్ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, పెట్రోల్ డీజిల్ను ఈ సహజ వనరు నుంచి పొందుతారు. పెట్రోల్ డీజిల్ను ఈ సహజ వనరు నుంచి పొందుతాము. కరెక్ట్ ఆన్సర్ పెట్రోలియం రైట్ ఆన్సర్. పెట్రోలియం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోకి పంపినప్పుడు ఇది ఏర్పడటం వల్ల పాలలా మారుతుంది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ. దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ. ఇక్కడ దృశ్య శ్రవణ అంటే టెలివిజన్ ఆడియో వస్తుంది, వీడియో కూడా వస్తుంది. తదుపరి ప్రశ్న, ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కలు జాబితాను నమోదు చేసే పుస్తకం రెడ్ డేటా బుక్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ప్రాథమిక తరగతుల్లో సైన్స్ బోధనకు సరైన పద్ధతి సమూహ కృత్యాలు, చర్చలు, సర్వేలు. మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో బోధించలేరా? మనకి నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఎవరు? విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఏడబ్ల్యూ గ్రీన్ రైట్ ఆన్సర్. చర్చా ప్రక్రియలో గల సోపానాలు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4. ఆప్షన్ 2 4 కరెక్ట్ ఆన్సర్. సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలు వీటి ఆధారంగా తయారు చేస్తారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ విద్యా ప్రమాణాలు రైట్ ఆన్సర్. విద్యా ప్రమాణాలు కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఆలోచన పరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం. ఇక్కడ అగమనాత్మకం, నిగమనాత్మకం, విశ్లేషణాత్మకం. కరెక్ట్ ఆన్సర్ విశ్లేషణాత్మకం రైట్ ఆన్సర్. విశ్లేషణాత్మకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న, ఇతరులతో కలిసి పనిచేయటం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు ఈ క్రింది విద్యా ప్రమాణం క్రిందకు వస్తాయి. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, ఈ ప్రశ్నకు సంబంధించి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ ప్రవాహ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం విద్యుత్ గంట. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు డాష్. ఇక్కడ ఆప్షన్లు అయితే క్లారిటీగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు రామన్ మెగసేసే అవార్డ్. మనకి తదుపరి ప్రశ్న, బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. విజయనగరం బొబ్బిలి. మనకి తదుపరి ప్రశ్న, మొట్టమొదటి కృత్రిమ దారం రేయాన్, ఉన్ని, నైలాన్. మనం ముందు నుంచి చదువుతూనే వస్తూ ఉన్నాం. నైలాన్ రైట్ ఆన్సర్. నైలాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్. మనకి తదుపరి ప్రశ్న, అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇనుము, కోబాల్ట్. ఆప్షన్ 1 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు. ఇచ్చట కలదు. కాంచీపురం రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, గైస్ ఇంకెవరైతే వీడియోని లైక్ చేసేయండి. ప్రపంచంలో
జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే. రైట్ ఆన్సర్ నార్వే. ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి కదా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. యుద్ధాలు. రైట్ ఆన్సర్ యుద్ధాలు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. సంయోగ ఫలితంగా ఏర్పడే కణం సంయుక్త బీజం. రైట్ ఆన్సర్ సంయుక్త బీజం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దీనిని ఈ విధంగా అంటారు. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటారు. పంట. రైట్ ఆన్సర్ పంట. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, గుండెలోని పై 2 గదులు డాష్. గుండెలోని పై 2 గదులు కర్ణికలు. సరైన సమాధానం కర్ణికలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే జ్వాలన ఉష్ణోగ్రత మనకి సరైన సమాధానం. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత జ్వాలన ఉష్ణోగ్రత. మనకి తదుపరి ప్రశ్న, కొండపల్లి కోటను నిర్మించింది ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం ముసునూరి నాయకులు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ జల దినోత్సవమును ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవం కరెక్ట్ ఆన్సర్ మార్చ్ 22. మార్చ్ 22 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, కస్కుటా దీనికి ఉదాహరణ. కస్కుటా మొక్క దీనికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ కస్కుటా అనేది పరపోషకం. మనకి తదుపరి ప్రశ్న, అస్మక మహాజానపదం ఈ నది ఒడ్డున ఉండేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గోదావరి. ఆప్షన్ 3 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. కరెక్ట్ ఆన్సర్ ఇండికా. ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలు ముద్రించారు. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. రైట్ ఆన్సర్. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఆప్షన్ 1 డల్హౌసీ. ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్. ఆప్షన్ 3 లార్డ్ హంటర్. ఆప్షన్ 4 చార్లెస్ కార్న్వాలిస్. రైట్ ఆన్సర్ చార్లెస్ కార్న్వాలిస్ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, అధికంగా ఉన్న వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం దిగుమతి, ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎగుమతి, ఎక్స్పోర్ట్. రైట్ ఆన్సర్ ఎగుమతి, ఎక్స్పోర్ట్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాత్పుర జాతీయ ఉద్యానవనం. రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, మిల్పా మెక్సికో, రోకా బ్రెజిల్, లేదాంగ్ అర్జెంటీనా. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జత లేదాంగ్ అర్జెంటీనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మిగిలినవన్నీ కూడా సరైన జతలే. మనకి తదుపరి ప్రశ్న,
ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. గౌతమ బుద్ధుడు, మహావీరుడు. ఆప్షన్ 3 వచ్చేసరికి గురునానక్. కరెక్ట్ ఆన్సర్ గౌతమ బుద్ధుడు రైట్ ఆన్సర్. గౌతమ బుద్ధుడు కరెక్ట్ ఆన్సర్. తదుపరి విద్యార్థి రాసిన పరీక్షలను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడునది డాష్. విద్యార్థి రాసిన పరీక్షలను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడునది రుబ్రిక్స్. రుబ్రిక్స్ ఆప్షన్ 1 సరైన సమాధానం. తదుపరి ప్రశ్న విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరుగుతుందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు? విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరుగుతుందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది కరెక్ట్ ఆన్సర్ రాల్ఫ్ టైలర్. రాల్ఫ్ టైలర్. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న సాంఘిక శాస్త్ర విషయావగాహనకు గల భారత్వ శాతం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సాంఘిక శాస్త్రంలో విషయావగాహనకు గల భారత్వ శాతం. మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మనకి తదుపరి ప్రశ్న పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలను మరియు ఉత్తరాలు ఉన్న దస్తాన్ని ఇలా పిలుస్తారు. పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్తాన్ని ఇలా పిలుస్తారు. పోర్ట్ఫోలియో రైట్ ఆన్సర్. పోర్ట్ఫోలియో మనకి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదు లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మీకు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయటానికి ఒక కళాకారుడిలా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అన్నది ఎవరు? పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలు ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయటానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అన్న కన్నింగ్హామ్ రైట్ ఆన్సర్. కన్నింగ్హామ్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఒంటెను ఎడారి ఓడ అని కూడా అనటానికి కారణం ఏమిటి? ఒంటెను ఎడారి ఓడ అని అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం ఆప్షన్ 1 విషయావగాహన, ఆప్షన్ 2 ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ఆప్షన్ 4 ప్రశంస. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి ప్రతి ఒక్కరు. ఓకే గైస్ చూశారు కదా ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు అందించడం జరిగింది. ఇంకా మన ఛానల్లో సబ్జెక్ట్ వైజ్ ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. విద్యా దృక్పథాలకు సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, మెయిన్గా క్లాస్ రూమ్ ఇంప్లిమెంట్స్ సైకాలజీకి సంబంధించి, క్లాస్ రూమ్ ఇంప్లిమెంట్స్ ఆఫ్ సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, వీడియోస్, లైవ్ ఎగ్జామ్స్ మన ఛానల్లో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత లైవ్ ఎగ్జామ్ అనే సెషన్లోకి వెళ్తే రీసెంట్గా ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లోకి బాగా ఉపయోగించుకోండి. ఇక www.ramramesheducation.in అనే వెబ్సైట్ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ramramesheducation.in అని గూగుల్లో సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ డైలీ ఒక 5 టెస్టులు పెట్టడం జరుగుతుంది ఫ్రీగా. ఈ 5 టెస్టులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ 600కు పైగా టెస్టులు అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.